హెయిర్ అనేది కేవలం బ్యూటీ అండ్ లుక్స్ కోసం మాత్రమే కాదు, మన హెయిర్ ప్రొటెక్టివ్ లేయర్ లాగా కూడా మన స్కాల్ప్ కి పనిచేస్తుంది. ఎలా అంటే సన్లైట్ నుంచి అండ్ టెంపరేచర్ చేంజెస్ నుంచి కూడా మన స్కాల్ప్ ని ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్. అలాగే మన హెయిర్ ని చూడగానే మనం మన హెల్త్ గురించి అండ్ అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ ని కూడా ఈజీగా చెప్పేయచ్చు. ద సైన్స్ బిహైండ్ ద హెయిర్ గ్రోత్. హెయిర్ గ్రోత్ అనేది మన స్కిన్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. స్కిన్ లో 3 లేయర్స్ ఉన్నాయి: ఎపిడర్మిస్, డర్మిస్, హైపర్డర్మిస్. దీంట్లో సెకండ్ లేయర్ అయిన డర్మిస్ అనే లేయర్ లో నుంచి మన హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాలికల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. హెయిర్ మన ప్రతి ఒక్కరి స్కాల్ప్ మీద 1 lakh to 1,50,000 హెయిర్స్ ఉంటాయి. మనకి ఎలాగైతే లైఫ్ సైకిల్ ఉంటుందో మన హెయిర్ కూడా అలానే లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎలా అంటే గ్రోత్, రెస్ట్ అండ్ షేడింగ్. హెయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ ప్రోటీన్ యాజ్ నెయిల్స్. మన హెయిర్ లో కెరటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ జరుగుతుంది. అలాగే మన నెయిల్స్ లో కూడా కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఎవరికైతే కెరటిన్ అనే ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళ నెయిల్స్ అనేటివి థిన్ గా ఉంటాయి. వన్స్ హెయిర్ స్కాల్ప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ప్రాపర్ కేర్ ఇస్తే గనక అవి స్ట్రాంగ్ గా, షైనీగా అండ్ హెల్తీగా మన హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఏ సర్వీసెస్ నేర్చుకున్నాను అనేది చూశారు కదా. ఈ వీడియోలో మనం ఈరోజు హెయిర్ సర్వీస్ గురించి డీటెయిల్ గా చూద్దాం. నేను ఏ హెయిర్ సర్వీసెస్ నేర్చుకున్నానని తెలుసుకోవడానికంటే ముందు హెయిర్ అంటే ఏంటో తెలుసుకుందాం. హెయిర్ అనేది కెరటిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ నుంచి గ్రోత్ అనేది జరుగుతుంది. హెయిర్ లో 3 లేయర్స్ ఉంటాయి. ఏవేవంటే క్యూటికల్, కార్టెక్స్, మెడుల్లా. క్యూటికల్ అనేది అప్పర్ లేయర్ అంటే ప్రొటెక్టివ్ లేయర్. దెన్ కార్టెక్స్ అనేది మిడిల్ లేయర్. అది వచ్చేసి మన హెయిర్ కి స్ట్రాంగ్ అండ్ కలర్ ని ఇస్తుంది. మెడుల్లా అనేది ఇన్నర్ లేయర్. ఆ ఇన్నర్ లేయర్ అందరికీ ఉండదు, ఓన్లీ హెల్దీ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి స్కాల్ప్ మీద 1 lakh to 1,50,000 హెయిర్ ఉంటుంది. హెయిర్ కేర్, క్లెన్జింగ్, కండిషనర్, ట్రీట్మెంట్. క్లెన్జింగ్ అంటే మన హెయిర్ ని ఆయిల్ లేకుండా క్లీన్ చేయడం అనేసి మన స్కాల్ప్ ని షాంపూ పెట్టి క్లీన్ చేస్తాం. దెన్ కండిషనర్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్ కి మాయిశ్చరైజర్ అండ్ షైనింగ్ ని అందిస్తున్నాం. ట్రీట్మెంట్ అంటే మన హెయిర్ కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ప్రతి ఒక్కరి హెయిర్ ప్రతి మంత్ 1.5 inch అనేది పెరుగుతుంది. ఆ హెయిర్ అనేది ఎలా పెరుగుతుంది అనేది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అంటే ప్రాపర్ కేర్ ఇవ్వడం మీద డిపెండ్ అయి ఉంటుంది మన హెయిర్ గ్రోత్. ఇప్పుడు హెయిర్ టైప్స్ చూస్తాం. హెయిర్ టైప్స్ స్ట్రైట్, వేవీ అండ్ కర్లీ. మీరు ఇమేజ్ లో చూస్తున్నారు కదా. స్ట్రైట్ హెయిర్ అంటే ఎలా ఉంది, వేవీ హెయిర్ అంటే ఎలా ఉంది, కర్లీ హెయిర్ అంటే ఎలా ఉంది అనేది చూసారు కదా మీరు. ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డ్రైనెస్, ఫ్రీజీనెస్, హెయిర్ స్ప్లిట్ ఎండ్స్, దెన్ హెయిర్ ఫాల్. ఇవన్నీ హెయిర్ ప్రాబ్లమ్స్. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుసుకొని మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ సర్వీసెస్ నేర్చుకున్నాననేది డీటెయిల్గా చూద్దాం. నేను హెయిర్ కట్స్, హెయిర్ కలరింగ్, హెయిర్ ట్రీట్మెంట్స్ ఈ సర్వీసెస్ నేను నేర్చుకున్నాను. హెయిర్ కట్స్లో బేసిక్ హెయిర్ కట్స్ వచ్చేసి స్ట్రైట్, యూ అండ్ వి హెయిర్ కట్స్ నేర్చుకున్నాను. నేను అడ్వాన్స్లో బటర్ఫ్లై, ఫెదర్, లేయర్, స్టెప్ కటింగ్స్ చూశాను. హెయిర్ కలర్లో వచ్చేసి గ్లోబల్ కలర్స్ అండ్ హైలైట్స్ నేర్చుకున్నాను. ట్రీట్మెంట్స్లో హెయిర్ స్పా నేర్చుకున్నాను. ఈ సర్వీసెస్ అన్ని నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం హెయిర్ కట్స్ని చూద్దాం డీటెయిల్గా, అంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది నేను కట్ చేసి చూపిస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.